భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఇంట్లో కొన్ని కోడిగుడ్లు ఉండిపోయాయి. కార్తీక మాసం ప్రారంభమైంది కదా, తీసుకెళ్ళి షాపువాడికి ఇచ్చేయండి అన్నది భర్తతో. భర్త, షాపువాడు తీసుకోనంటే అని అడిగాడు. భార్య, వీధిలో తిరుగుతూ అమ్మాయి అండి, లేకపోతే ఒక కోడి పెట్టెను తీసుకురండి అన్నది. భర్త, ఎందుకు అని అడిగాడు. భార్య, పిల్లల్ని పొదిగిద్దాం అన్నది. కోర్టులో జరిగిన సంభాషణ. జడ్జి, మామూలు తాళంతో పాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ బీరువాని ఎలా తెరవగలిగావు అని అడిగాడు ముద్దాయిని. మామూలుగా అలాంటి కిటుకు చెప్పడానికి 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాను బాబయ్య, నసుకుతూ చెప్పాడు ముద్దాయి. తల్లికి కొడుకుకి మధ్య సంభాషణ. రవి, అమ్మా చూడు, నాకు రోడ్డు మీద 10 రూపాయల నోటు దొరికింది అని చెప్పాడు. తల్లి, ఇది నిజంగా దొరికిన నోటేనా, లేకపోతే అబద్ధం చెబుతున్నావా అన్నది తల్లి. రవి, నిజంగా దొరికిందేనమ్మా, కావాలంటే చూడు, ఆ నోటు పడేసుకున్న ముసలాయన ఇంకా దీనికోసం వెతుకుతూనే ఉన్నాడు అని అన్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. 10 ఏళ్లుగా గొడ్డు చాకరీ చేస్తున్నావు. మీ మేనేజర్ని జీతం పెంచమని అడగకూడదట్రా సలహా ఇచ్చాడు పెంచలయ్య. అడగొచ్చు, కానీ నేను అద్దెకుండేది ఆయన ఇంట్లోనేగా. ఇలా నాకు జీతం పెంచగానే అలా అద్దె పెంచేస్తాడు మరి, వాపోయాడు నాంచారయ్య. సార్, మీరు వెంటనే రావాలి. 2 గంటల నుంచి మా నాన్న ఎదురింటి అప్పారావులు పోట్లాడుకుంటున్నారు రొప్పుతూ చెప్పాడు సుందరం. 2 గంటల నుండా పక్క వీధిలో పోలీస్ స్టేషన్ పెట్టుకొని ఇప్పుడా రావడం కోపంగా అడిగాడు పీసీ నెంబర్ 203. మొదట మా నాన్న అప్పారావుని చితకబాదుతుంటే చూస్తూ ఉండిపోయానండి. మరి ఇప్పుడు అని అడిగాడు పోలీస్. అప్పారావు మా నాన్నని చితకబాదుతుంటే చూడలేక పరిగెత్తుకొచ్చానండి చెప్పాడు సుందరం.